హలో గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది మాగాయ అండి. ఈ సీజన్లో మామిడికాయలు బాగా వస్తాయి. మాగాయ పెట్టాను. నేను ఒక డజన్ కాయలు తీసుకుని శుభ్రం కడిగి వాటిని ఆరనిచ్చి తర్వాత పీల్ తీసి ఇలా ముక్కలుగా కోసుకోవాలి. దీనికి నేను ఒక గ్లాసు ఉప్పు తీసుకున్నాను. అంటే గ్లాస్ అంటే పావు డబ్బా మెజర్మెంట్ అండి. మనం బియ్యం కొలిచిన డబ్బాతో పావు డబ్బా అండి. దాంట్లోనే డజన్ కాయలు పావు డబ్బా ఉప్పు, పావు డబ్బా కారం సరిపోతుందండి. అలాగే ఒక 50 గ్రాముల మెంతులు, ఒక 30 గ్రాముల ఆవాలు తీసుకుని రెడీగా ఉంచుకోండి. ఇక మొత్తం ఇలా తరిగిన తర్వాత ఉప్పు వేసి ముందుగా జాడీని ఒకసారి ఎండబెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఊరగాయలు పెట్టినప్పుడు జాడీలు కడిగి శుభ్రం ఉంచుకున్నా సరే వాటిని ఒకసారి ఎండబెట్టుకుని రెడీగా ఉంచుకోవాలి. తర్వాత ఈ ముక్కలన్నీ కలిపి మొత్తం అంతా ఉప్పు కలిపి దాన్ని జాడీలో వేసుకుని ఉంచుకోవాలి. వీటిని మరుసటి రోజు కూడా ఒకసారి అడిగి పైకి కలుపుకొని ఉంచుకుని మూడో రోజు వీటిని మొత్తం అంతా ఓటా తీసి ముక్కలు ఓట్లోంచి ఓట వస్తుంది. ముక్కలంతా తీసి వాటిని ఒక స్ట్రైనర్లో చిల్లుడు బుట్టలో వేసి పైన రాయి బరువు పెట్టండి. రాయి కూడా తడి లేకుండా పొడిగా చూసుకుని బేసన్లో పెడితే మొత్తం అంతా ఊట కారుతుందండి. ఆ ఊటని ఈ జాడిలో ఉన్న ఊటని కూడా ఎండబెట్టాలి. మనం ఎన్ని రోజులైతే ముక్కలు ఎండబెడతామో ఈ ముక్కలన్నీ కూడా ఒక ప్లాస్టిక్ షీట్ తీసి ఎండబెట్టాలి. ఎన్ని రోజులు ఎండబెడతామో ఆ రోజు కూడా ఓటును కూడా ఎండలో పెట్టాలండి. చూసారు ఇలా ఎండలో పెట్టి రెడీగా ఉంచుకోవాలి. ఈ ముక్కలు కూడా 3 రోజులు బాగా ఎండనివ్వాలి. అది ఎండినవి విరిగితే కనుక విరిగిపోయేట్టుగా అంతగా బాగా ఎండితే చాలా మంచిది. అలాగే ఎప్పుడైతే కలుపుతామో ఆ రోజు మనం ఒక 2 గ్లాసుల నీళ్ళు బాగా బాయిల్ చేసి రెడీ చేసుకోవాలి. అలాగే ఈ మెంతులు ఆవాలు కూడా చక్కగా వేయించుకొని రంగు మారకుండా చక్కగా వేయించుకుని రెడీ చేసుకోవాలి. ఈ తర్వాత మిక్సీ పట్టుని రెడీ చేసుకుని ఉంచుకోవాలి. ఈ కలిపే రోజు మనం ఒక గిన్నెలో కానీ ఒక బేసన్ దాన్ని సపరేట్ మెజర్మెంట్ సపరేట్గా చూసుకుని చూసారు కదా, ఈ ఓటుని ఇలా గిన్నెలో వేసేసుకుని దాంట్లోనే మనం రెడీగా ఉంచుకున్న చల్లార్చిన వేడి నీళ్లు కూడా చల్లార్చిన నీళ్ళు కూడా దాంట్లో పోసి, అంటే నేను ఒక 2 గ్లాసులు పెట్టే కానీ 1 గ్లాసు నీళ్ళు వరకు పోసాండి. మొత్తం అంతా కలిపి ఇలా పోసుకోవాలి. దీని మూలన ఏంటంటే ఊట కూడా తగ్గినా కూడా ఇది కలపడం మూలన ముక్కలు పీల్చుకుని చాలా మెత్తగా చాలా బాగుంటుందండి. లేకపోతే కనుక ఆ ముక్కలు ఊట పీల్చేసుకుని గట్టిగా ఉన్నట్టు అయిపోతుందండి. అందుకని ఇలా వేయడం వల్ల చాలా బాగుంటుంది. ఇది పూర్వం మా అమ్మగారు చెప్పిన పద్ధతి అండి. ఇది పాల ఊరగాయ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈ కారం కూడా నేను బళ్ళారి భద్రాచలం కలిపి వాడండి. అంటే బళ్ళారి కారం కలరు, భద్రాచలం కారం ఎక్కువ ఉండాలి. అదే గుంటూరు కారం అయితే కారం ఎక్కువ ఉండాలి. ఇలా కలిపి దీంట్లో ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి. దాంట్లోనే మనం రెడీగా ఉంచుకున్న మెంతి పిండి, ఆవు పిండి 3 వంతులు వేసాను, 1 వంతు ఉంచాను. కావాలంటే చూసి కలుపుకోవచ్చని, కానీ సరిపోయిందండి. మీరు కూడా అలాగా చూసుకొని వేసుకోండి. తర్వాత ఈ మొత్తం అంతా ఉండలు లేకుండా కలుపుకొని ఉంచుకొని దాంట్లోనే మనం రెడీగా ఉంచుకున్న ముక్కలు కొద్దిగా వేసి అడిగి పైకి కలుపుకోవాలండి. ఈ కలిపి మొత్తం అంతా ఊటంతా పీల్చుకున్నట్టుగా ఉంచేసారు. కలిపిన తర్వాత దాన్ని అలాగే ఉంచేసి మనం మార్నింగ్ కలిపితే ఈవినింగ్కి మొత్తం అంతా ముక్కలు ఆ ఓటంతా పెట్టుకుని చక్కగా మెత్తగా అయిపోతాయండి. అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంది. ఉప్పు, కారం, ఆవుపిండి అన్నీ బట్టి ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం దీన్ని ఇలా కలిపిన తర్వాత మనం ఆ రోజు కొత్తగా కలిపాం కాబట్టి దాన్ని ఏం చేస్తారంటే ఒక బౌల్లో తీసుకుని కొద్దిగా తాలింపు పెట్టుకోండి. ఇప్పుడు నూనెలు ఒక వారం రోజులు 10 రోజుల తర్వాత ఇలా పెట్టడం ఏంటంటే మెత్తగా వాసన వస్తున్నాయని నేను మొత్తం మీద పెట్టట్లేదండి, కొద్దిగానే పెట్టాను. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని పెట్టుకోవచ్చండి. ఇది స్టోర్ చేసుకుని తడి లేని జాడీలో పెట్టుకోవాలి. లేదంటే తడి లేని గాజు సీసాలో పెట్టుకుని స్టోర్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా ఈ మొక్కలన్నీ ఎలా కలుపుతున్నాం. అలా ఇవి నేను చెప్పే రెసిపీస్ అన్నీ కూడా కొత్తగా నేర్చుకోవడానికి ఈజీగా సింపుల్గా అర్థమయ్యే రెసిపీస్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు డజన్ కాయలు కాబట్టి గ్లాస్ అండి, లేదంటే అర డజన్ పెట్టిన మడవుతే కనుక అర డబ్బా అండి. అదే బియ్యం కొలిచే డబ్బాతో అర డబ్బా. అదే నేను చూపించిన గ్లాస్ అయితే అర గ్లాసు ఉప్పు, అర గ్లాసు కారం సరిపోతుందండి. మీకు ఈజీగా చేసుకోవచ్చండి. సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. దీనివల్ల ఎంత ఇబ్బంది ఏమి ఉండదు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకోవడానికి ఈజీగా అర్థమయ్యేట్టుగా పెట్టానండి. అలాగే మీరు ఇలా చేసుకుని తర్వాత దీన్ని సీసాలో స్టోర్ చేసుకోండి. నేను ఆ రోజు కొత్తగా కలిపాను కాబట్టి కొద్దిగా పోపు పెట్టానండి. తర్వాత మళ్ళీ దాన్ని సీసాలో పెట్టి నేను రెడీ జాగ్రత్తగా చేసి పెట్టాను. మీరు కూడా అలాగే తడి లేని గాజు సీసాలో పెట్టుకోండి. సీసాలో పెట్టిన తర్వాత దాన్ని
గాలి ఎప్పుడైనా సరే ఊరగాయ పెట్టినప్పుడు వాటికి గాలి తగలకూడదు. తేమ అనేది గాలి తగిలితే బూజు వస్తాయండి. అందుకని తేమ తగలకుండా మనం జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత నేను ఒక గాజు సీసా శుభ్రంగా దాన్ని కడిగి శుభ్రంగా ఎండలో పెట్టి దాంట్లో దీన్ని వేసి ఉంచానండి. ఇది టేస్ట్ మటుకు చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి చేయండి. ఇప్పుడు ఈ కలిపిన తర్వాత మనకి వాసన మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఒకవేళ తగ్గితే కనుక కొద్దిగా మిగిలిన కూడా కలుపుకోవచ్చు. నేను చెప్పిన మెజర్మెంట్కి సరిపోయిందండి. మీరు కూడా చూసి కలుపుకోండి. చూసారు కదా, ఇలా సీసాలు వేసుకుని తర్వాత నేను కొద్దిగా బౌల్లో తీసుకుని పోపు వేసాను. దానికి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని కొద్దిగా తీసుకుని దాంట్లోనే ఎండుమిర్చి ఒక 2 ఎండుమిర్చి, ఒక 2 స్పూన్లు ఆవాలు వేసుకుని తర్వాత ఇంగు వేసి తాలింపు వేసానండి. ఇది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేసే వాళ్ళని కూడా కామెంట్ చేయించుకోండి. ఇది మీరు చేసే కాబట్టి మరిన్ని మంచి రెసిపీస్ పెట్టడానికి వీలు. నేను ఈ సీసాలు పెట్టి దీనికి ఫాయిల్ కవర్ వేసి రబ్బర్ బ్యాండ్ వేసి మూత పెట్టానండి. ఇది గాలి చొరబడకుండా చేసే ఒక ట్రిప్ అని చెప్పి ఇలా చేశాను. గాజు సీసాలు పెట్టుకున్నాను. దాని తర్వాత ఏంటంటే క్లాత్ కవర్ తోటి చుట్టేసి స్టోర్ చేసి ఉంచానండి. ఇలా ఉండడం వలన తొందరగా పాడవదు. ఎలా ఉందని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.